డయాబెటీస్ అనగానే ప్రతి ఒక్కరికి చటుక్కున గుర్తొచ్చేది బాడీ ఇన్సులిన్. శరీరంలో ఇన్సులిన్ ఎక్కువైనా తక్కువైనా వచ్చేది డయాబెటీస్. డయాబెటీస్ అంటే చచ్చేంత భయం. ఎందుకంటే లైఫ్ లో ఒక్కసారి అటాక్ అయిందంటే ప్రాణం పోయే వరకు డయాబెటీస్ తో పోరాడాల్సిందే. డయాబెటీస్ ను కంట్రోల్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సిందే. డయాబెటీస్ కంట్రోల్లో లేదంటే శరీరానికి జరగాల్సిన హాని జరిగిపోతుంది. ప్రస్తుత రోజుల్లో డయాబెటీస్ సాధారణ సమస్యగా మారిపోతున్నది. ప్రతి 10 మందిలో ఒక్కరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. డయాబెటీస్ కు కారణాలు, లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. డయాబెటీస్ అంటే శరీరంలో జీవక్రియలు పనిచేయడానికి అవసరమయ్యే ఇన్సులిన్ తగ్గడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ లేదా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. కొంతమందిలో శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ రక్తం సరిగా గ్రహించకపోవడం వల్ల ఈ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అధికమవడం వల్ల ఇది డయాబెటీస్ కు కారణమవుతుంది. ఒక వ్యక్తిలో హై బ్లడ్ ప్రెషర్ లేదా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటీస్ ఉన్న వ్యక్తిలో యూరిన్ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం, ఎక్కువగా దప్పిక, అలసట, ఎక్కువగా ఆకలి వేయడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా బరువు పెరగడం, లైంగిక సమస్యలు, గాయాలు మానకపోవడం వంటి ముఖ్య లక్షణాలు కనబడతాయి. డయాబెటీస్ పేషెంట్స్ లో ఈ లక్షణాలను కంట్రోల్ చేయలేనప్పుడు క్రమంగా శరీరంలో అవయవాలు డ్యామేజ్ అవ్వడం లేదా అవయవాలు పనిచేయకపోవడం జరుగుతుంది. డయాబెటీస్ లక్షణాలు నిర్ధారించుకున్న వెంటనే డయాబెటీస్ ను కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని సర్ప్రైజింగ్ మార్గాలున్నాయి. బరువు. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం వల్ల డయాబెటీస్ రిస్క్ ను 10% తగ్గించుకోవచ్చు. ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. రెగ్యులర్ డైట్ లో ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చేర్చుకోవడం వల్ల డయాబెటీస్ ను నివారించుకోవడానికి ఒక ఉత్తమ మార్గం. వెనిగర్ తీసుకోవడం. వెనిగర్ ను రెగ్యులర్ డైట్ లో ఒక భాగం చేసుకోవడం వల్ల ఇందులో ఉండే ఎసిడిక్ యాసిడ్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. వాక్. రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం రెగ్యులర్ గా రోజు 35 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయడం వల్ల 80% డయాబెటిక్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం. డయాబెటీస్, స్ట్రోక్, హార్ట్ డిసీజ్ ను నివారించుకోవడానికి ఒక ఉత్తమ మార్గం డైట్ ప్లానింగ్. రెగ్యులర్ డైట్ లో తృణధాన్యాలను చేర్చుకోవడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. ఫైబర్ రిచ్ ఫుడ్స్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మొదలగునవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బాడీ కెపాసిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ బెటర్ గా అబ్జర్వ్ అవుతుంది. డయాబెటీస్ నివారించబడుతుంది. కాఫీ తాగాలి. లైఫ్ స్టైల్ టిప్స్ డయాబెటీస్ ను కంట్రోల్ చేస్తుంది. షుగర్లెస్ కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ 50% తగ్గుతుందని రీసెంట్ స్టడీస్ లో నిర్ధారించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.